ఈ కథను ఇప్పుడు మీకు వినిపిస్తాను. సావధాన చిత్తులే ఉండి ఈ కథను వినవలసిందిగా కోరుతున్నాం. ఈ కథ వినడానికి ముందు అందరూ కూడా దేవుడి దగ్గర దీపాలు వెలిగించుకొని మర్రి ఆకులలో నైవేద్యాలు పెట్టి పళ్ళు చూపించి ఊదు పొగ వేసి ముడి వేసుకోవడానికి దారాలు, మామిడి తోరణాలు, మర్రి ఊడలు సిద్ధంగా ఉంచుకోవాలి. కథ వింటున్నప్పుడు మధ్య మధ్యలో మహాభాగ్యం అంటూ ఆ మర్రి ఊడలకు ఆ దారాలతో ముడివేయాలి. మీ ఆచారాన్ని అనుసరించి ఆ ముళ్ళు వేయాలి. కొంతమంది 21 ముళ్ళు వేస్తారు. మీ పూర్వ పద్ధతి ఏ విధంగా ఉంటే ఆ విధంగా దీన్ని ముళ్ళు వేయాలి. ముళ్ళు వేసిన తర్వాత ఆ దండను దేవుడి దగ్గర పెట్టి ఆవు పాలు చల్లి పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు వేసి కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి మామిడాకుతో తయారు చేసిన కంకణాలు కట్టుకోవాలి. ఇప్పుడు కథా ప్రారంభం. అనంగననంగా ఉజ్జయిని మహంకాళి పట్టణంలో పేదరాశి పెద్దమ్మకు చిన్నక్కమ్మ, పెదక్కమ్మ అనే 2 కూతుళ్ళు. వారికి అన్నన్న దరిద్రం. పల్లెలు తిరిగిన ఏడేమాన్కలు, పట్నం తిరిగిన ఏడేమాన్కలు. ఇట్లుండగా ఒకనాడు వాడ పిల్లలంతా కలిసి ఏరు పిరుకలకు అడవిలోకి వెళ్తారు. అడవుల్లో ఎక్కడ తిరిగినా పిడుకలు దొరకవు. అలా వారు తెలవకుండా కీకారణ్యం, బ్రహ్మారణ్యం లోపలికి వెళ్ళిపోతారు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత చెల్లెకి దాహం వేస్తుంది. అప్పుడు అక్కను అడుగుతుంది, అక్క నాకు దాహం వేస్తుంది అని. కీకారణ్యం, బ్రహ్మారణ్యం లోపల చీకటిగా ఉన్న ఆ ప్రదేశంలో ఎక్కడ వారికి నీరు దొరకదు. కొంచెం అవతలి వైపు వచ్చి పైకి చూసేసరికి కొంగలు పోతూ ఉంటాయి. ఆ కొంగలు పోయిన దిక్కు పోయేసరికి అక్కడ ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలంలోకి 2 అక్క చెల్లెలు కూడా దిగి దాహం తీర్చుకొని పైకి వస్తుంటారు. ఈ పైకి వస్తున్నటువంటి సమయంలోనే అక్కడ కొంతమంది దేవతా స్త్రీలు కేదారేశ్వరుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఈ అక్కా చెల్లెలు ఇద్దరు వారి దగ్గరికి వెళ్ళి, అమ్మలారా, మీరు చేసుకుంటున్న ఈ వ్రతం ఏమిటి? దీన్ని ఏం వ్రతం అంటారు? ఇది చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అడుగుతారు. దానికి ఆ దేవతా స్త్రీలు చెప్తారు, అమ్మ, ఇది దీపావళి అమావాస్య, స్వాతి నక్షత్రం ఉన్నది. ఈ రోజున కేదారేశ్వరుని యొక్క వ్రతాన్ని కనుక చేసుకున్నట్టయితే ఎటువంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయి అని చెప్తారు. ఆసక్తి కలిగినటువంటి 2 అక్క చెల్లెలు కూడా మేము కూడా నోముకుంటాము, ఈ వ్రతాన్ని చేసుకుంటాము అని అడుగుతారు. దానికి ఆ దేవతా స్త్రీలు చెప్తారు, ఇది ఎవరు పడితే వారు నోముకునేటువంటిది కాదు. అయితే అందరూ కూడా ఈ నోములు నోముకోవచ్చు. కానీ ఎవరైతే నోముకోవాలి అని అనుకుంటారో వారు ఇంతకుముందు ఎవరైతే నోముకుంటున్నారో వారి దగ్గర నుంచి దేవుణ్ణి పంచుకొని తీసుకొని వెళ్ళి ఆ నోమును ప్రారంభం చేయాలి. మీరు ఒకవేళ ఈ దీపావళి నోముకుంటాను అని అనుకున్నట్టయితే మా వద్దనే ఉండి మాతో పాటుగా మీరు దీపావళి కేదారేశ్వరుని యొక్క నోముకొని మా దగ్గర పంచుకొని మీరు వెళ్ళి ఈ కేదారేశ్వరుని యొక్క వ్రతాన్ని ఆచరణ చేయవచ్చు అని చెప్తారు. ఆ విధంగా వారు కూడా ఆ నోముకోవడానికి సన్నద్ధులవుతారు. వారు చెబుతారు, మర్రి ఆకులు, ఉషిక పరవాన్నం, రాగంటి మట్టి బొరలు, మర్రి ఊడలు తీసుకుని వచ్చి ఈ నోముకోవాలి అని చెబుతారు. సంతోషాన్ని పొందినటువంటి ఆ 2 అక్క చెల్లెలు కూడా అక్కడే ఉండి నోముకున్న రాత్రి ఎక్కడికి వెళ్ళవద్దని చెబితే అక్కడే ఉండి మరుసటి రోజున దేవుణ్ణి ఎత్తుకొని దేవుణ్ణి కింద పెట్టి వాటి మీద అక్షంతలు వేస్తారు. ఆశ్చర్యంగా మర్రి ఆకులని తమలపాకులు అవుతాయి, మర్రి ఊడలుపై పట్టుదోరాలుగా మారుతాయి,
పుష్క పరవాన్నం కోవా పరవాన్నం అవుతుంది. రాగటి వంటి బూరెలు పోయి బెల్ల బూరెలుగా మారతాయి. ఆశ్చర్యపడినటువంటి ఆ అక్క చెల్లెలు ఇద్దరూ వారి మీద అక్షంతలు వేసుకుంటారు. ఒంటి నిండా పట్టు పీతాంబరాలు నగలుగా మారుతారు. వీటన్నిటి మోసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి విషయమంతా వాళ్ళ ఇంటి వాళ్లకు చెప్పి ఆ ఇంటి మీద కూడా అక్షంతలు వేస్తారు. ఆ దేవుని యొక్క మహత్యంతో వారికి ఉండేటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. పూరి గడుసులు కాస్త పెద్ద పెద్ద భవంతులుగా మారుతాయి. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆ అక్క చెల్లెలిద్దరూ నోముకుంటూ ఐశ్వర్య సంపన్నులు అవుతున్నారు. ఇది చూసి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరము నోము పంచుకుంటూ వారు కూడా నోముకుంటూ ఐశ్వర్య సంపన్నులు అవుతున్నారు. ఇది తెలిసి ఒక రోజున తూర్పు నుంచి తులాన్ రాజు, పడమటి నుంచి పల్లాన్ రాజు ఇద్దరు కూడా వీరి విశేషాలు తెలుసుకొని వివాహం చేసుకోవడానికి వస్తారు. ఆ ఇద్దరక్క చెల్లెలకి మహావైభవంగా ఆ రాజులనిచ్చి వివాహం చేస్తారు. వివాహం అయిన తర్వాత ఇద్దరు అత్తగారిలోకి వెళ్ళిపోతారు. సంవత్సరం అవుతుంది. దీపావళి పండుగ వస్తుంది. వీళ్ళకి నోముకోవాలనే కోరిక ఉంది కాబట్టి ఆ నోము యొక్క విషయాన్ని వాళ్ళకు చెబుతారు. అప్పుడు పెద్ద అక్క భర్త ఏ విధంగా చెబితే ఆ విధంగా వింటూ భార్య చెప్పిన విషయాన్ని కూడా భర్త విని నోమును పడగొట్టకుండా నోముకుంటారు. కానీ చిన్నక్క విషయంలో వ్రతం చేసుకోవాలి, దీపావళి పండుగ వచ్చింది, నోముకోవాలి అని చెబితే ఆయన పెడచె విన పెడతాడు. పండుగ వచ్చింది కదా అని తలంటి పోయాలని భర్తకి ఆ చిన్నక్కమ్మ తలంటి స్నానం పోస్తుంది. ఆమె చేతికి ఉన్నటువంటి ఆ కేదారేశ్వరుని యొక్క దండ ఆ భర్త యొక్క మొహానికి తాకుతుంది. అప్పుడు భర్త అంటాడు, మనకింత ఐశ్వర్యం ఉన్నది, ఇంత సంపద ఉన్నది, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని ఏనుగులు ఉన్నాయి, మరి ఇంత ఐశ్వర్యం ఉన్నప్పుడు ఈ మురికి దండ నీ చేతికి ఎందుకని దాన్ని తెంపి ఒక ఎండిపోయిన కాకర చెట్టు మీద వేస్తాడు. ఎప్పుడైతే దేవుణ్ణి కాదని ఆ దేవుణ్ణి తిరస్కరించి ఆ కట్టుకున్నటువంటి ఆ దండను తెంపివేసినాడో అప్పుడు ఆ దేవుడి యొక్క మాయ చేత దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఎండిపోయిన కాకర చెట్టు మాత్రం ఎగురుకొచ్చి మంచి కాయలు కాస్తుంటాయి. విచిత్రం ఏమిటంటే ఆ కాసినటువంటి కాకరకాయలు వీళ్ళు తింటే పురుగులు ఉంటాయి, ఎవరైనా మంది తింటే మాత్రం బాగానే ఉంటాయి. ఇదంతా చూసి పశ్చాత్తాపపడిపోతాడు. ధనం లేక ఐశ్వర్యమంతా నశించిపోతే అప్పుడు చిన్నక్క తన తమ్ముని పిలిచి తను పడుతున్నటువంటి కష్టాలన్నీ తమ్ముడికి తెలియచేసి అక్క దగ్గరికి వెళ్ళి ధనం తీసుకొని రమ్మని పంపిస్తుంది. తమ్ముడు అక్క దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెబితే అక్క, ఈరోజు దీపావళి పండుగ, మనం ఇంట్లో కేదారేశ్వరుని యొక్క దీపావళి నోముకుంటాం, నువ్వు కూడా ఉండి దీపావళి నోముకున్నానని నేను ఇచ్చే ధనాన్ని తీసుకుని వెళ్ళమని చెబుతుంది. తమ్ముడు సరేనని ఆ దీపావళి నోము పూజను పూర్తిగా శ్రద్ధగా వింటాడు. కనులారా చూస్తారు. అప్పుడు పెద్దక్క కనిపిస్తుంది. ఓహో, నా సోదరి కేదారేశ్వరుని యొక్క దండ తెంపివేసినందునే ఈ విధమైనటువంటి కష్టాలు అనుభవిస్తుంది అని గమనించి తమ్ముడిని పిలిచి చెబుతుంది. తమ్ముడా, ఇదిగో ఇది ఒక వెదురు బొంగు, దీని లోపల వెలిపించి వజ్రవేడి ఇడియాలన్నీ పోసిపెట్టిన, తోవలో దొంగలుంటారు కాబట్టి చాలా జాగ్రత్త సుమా అని చెప్పి ఆ కట్టెని తమ్ముడి చేతికిచ్చి పంపిస్తుంది. భగవంతుడు అనుకుంటాడు, వీడు నా నోముదండ తెంపివేసిన బాపతివాడు కాబట్టి, నన్ను ధిక్కరించిన వాడు కాబట్టి వీడింటికి ధనం పోవద్దు అని చెప్పి ఒక యాదవుడి యొక్క వేషాన్ని వేసుకొని ఆ పిల్లవాడికి ఎదురుగా వస్తాడు. ఆ పిల్లవాడికి ఎదురుగా వచ్చి ఆ పిల్లవాడిని కొట్టి కట్టె గుంజుకొని వెళ్ళిపోతారు. ఏడ్చుకుంటూ మళ్ళీ పెద్దక్క దగ్గరికి వస్తాడు. దొంగ ఈ విధంగా చేసినాడని చెప్పేసరికి అప్పుడు అక్క ఏం చేస్తుందంటే అన్నం వండి ఆ అన్నం లోపల వజ్రవడ్యాలు పోసి సద్దిమూటలాగా కట్టి నెత్తిన పెట్టి పంపిస్తుంది. కొంత దూరం ప్రయాణమైన తర్వాత ఆ భగవంతుడే ఒక గరుత్మంతుని పక్షి రూపంలో వచ్చి ఆ నెత్తి మీద ఉన్నటువంటి
ఆ అన్నపు సద్ది మూటను హా కృష్ణ అని తన్నుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏడ్చుకుంటూ అక్క దగ్గరికి వచ్చి జరిగిన విషయమంతా చెబుతాడు. అప్పుడు అక్క తమ్ముని ఓదార్చి, ఆ పక్షి హా కృష్ణ అని అన్నది కాబట్టి ఇదంతా భగవంతుడి మాయే, ఈసారి నీకు ఒక గుమ్మడికాయలో పెట్టి ధనాన్ని పంపిస్తానని చెప్పి ఒక మంచి గుమ్మడికాయని తెప్పించి దాని లోపల అంతా ఒలిపించి అందులో వజ్రవైర్యాలు పోసి జాగ్రత్త సుమ అని హెచ్చరిక చేసి మరీ పంపుతుంది. దేవుడి మాయ. దేవుణ్ణి కాదని ధిక్కరించిన కారణం చేత భగవంతుడు తన ఇంటికి ధనం పోవద్దనే విషయం మీద ఉన్నాడు కాబట్టి ఈ పిల్లవాడికి ఎక్కడలేని దాహం కలుగుతుంది. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను గట్టు మీద ఈ గుమ్మడికాయ పెట్టి లోపలికి వెళ్ళి నీళ్లు తాగి పైకి వస్తాడు. వచ్చేసరికి ఎక్కడలేని సుడిగాలి ఆ గుమ్మడికాయ మీద పడి గిరగిరా తిరిగి ఆ కొలను లోపల పడిపోతుంది. చేసేది లేక మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి రాక ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుండిపోతాడు. బాటసార్లు కొంతమంది చూసి విషయాన్ని కనుక్కొని తీసుకువెళ్ళి అక్క దగ్గరికి పంపించి విషయాన్నంతా కూడా తెలియచేస్తారు. అప్పుడు అక్క చెప్తుంది, వచ్చే దీపావళి పండుగ వరకు నువ్వు ఇక్కడే ఉండి నీ చేత దీపావళి నోము పట్టించి ఆ దీపావళి నోము నోముకున్న తర్వాత కొన్ని దండలు ఇచ్చి కొంత బంగారం ఇచ్చి నిన్ను పంపిస్తానని చెప్పి తమ్ముడిని అక్కడనే ఉంచుకొని ఇల్లంతా కూడా కొత్తగా సున్నాలు జాజులు రంగులు అన్నీ వేసుకొని శుభ్రపరిచి ఆ దీపావళి నోముకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుని వచ్చి తమ్ముడికి కూడా వస్తువులన్నీ తీసుకుని వచ్చి తమ్ముడికి దేవుణ్ణి పంచి ఇచ్చి కొంత నోము నోమించి కొంత ధనాన్ని ఇచ్చి సాగరంపుతుంది. అప్పుడు భగవంతుడు అనుకుంటాడు, వీడు నా నోము నోముకొని వస్తున్నాడు కాబట్టి వీడి ధనం నాకు అక్కర్లేదు. ఎవరైతే నన్ను గౌరవించి పడగొట్టకుండా నా నోము నోముకుంటారో వారెప్పుడూ కూడా సుఖంగా ఉండాలి అని అనుకొని ఆ వెళ్ళిపోతున్నటువంటి బాలుని ఓయి అబ్బాయి ఇటురా అని పిలిచి ఆ గొల్లవాడి రూపంలో వచ్చినటువంటి ఆ యాదవుడు ఆ కర్రనిచ్చి వెళ్ళిపోతాడు. కొంత దూరం పోయేసరికి గరత్మంతుడు వచ్చి ఆ మూటను నెత్తి మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి ఆశ్చర్యపడిపోయి ఆ కొలంలో పోయి చూసేసరికి కొలం పైన గుమ్మడికాయ తేలి ఉంటుంది. ఈ ధనం ఆ ధనం మోయలేక ఇంటికి పోయేసరికి చినక్కకు బావకు కళ్ళు కాళ్ళు చేతులు పడిపోతాయి. వాళ్లకు జరిగిన విషయమంతా చెప్పి వాళ్ళ మీద అక్షంతలు వేసేసరికి వాళ్ళకి కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ వస్తాయి. అప్పుడు చెప్తాడు తమ్ముడు, దీపావళి నోమును ఒకసారి పట్టుకున్న తర్వాత ధిక్కరించిన ఆ నోమును నోముకోకపోయినా అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. ఇప్పుడు మీరు మళ్ళీ అవయవాలన్నీ వచ్చి ఉన్నాయి కాబట్టి ఈ వచ్చే దీపావళికి తప్పకుండా నోము నోముకోవాలని చెప్పి మళ్ళీ దీపావళి వరకు ఎదురు చూసి తమ్ముడు అక్కకు నోములు పంచి ఇచ్చి నోమిస్తాడు. ఆ విధంగా ఆ చినరాజు చినక్క కూడా ప్రతి సంవత్సరం విడవకుండా కేదారేశ్వరుని యొక్క వ్రతాన్ని చేస్తూ బ్రతికినంత కాలము సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందుతారు. ఈ కథను విన్న వాళ్ళంతా కూడా అక్షంతలు తీసుకొని దేవుడి మీద అక్షంతలు వేసి నమస్కారం చేయాలి. ఈ కథను పూర్తిగా విన్నవారు యజమానులు కొబ్బరికాయ తీసుకొని దేవుని ముందట కొబ్బరికాయ కొట్టి ఆరగింపు చేయాలి. ఆ తర్వాత మంగళహారతులు పట్టుకొని మంగళహారతులు చూపించాలి. మంగళహారతి పాటలు వచ్చిన వారు పాటలు పాడుకోవచ్చు. తదుపరి అక్షతలు పుష్పములు తీసుకొని కుడి చేతి వైపు 3 లేదా 5 లేదా 7 21 ప్రదక్షిణాలు చేసి దేవుడి మీద అక్షంతలు పుష్పములు వేసి నమస్కారం చేసి తదుపరి సాష్టాంగ నమస్కారం చేసి ఒక్క పొద్దు విడవాలి. ఇది కథా సమాప్తం. ఈ కథను విన్న యజమానులకు బంధువులకు మిత్రులకు అందరికీ కూడా ఆ కేదారేశ్వరుని యొక్క అనుగ్రహము సదా కలిగి ఉండునుగాక.